కళ్యాణ్ చంద్రబాబుల యొక్క ఈ పూరిత రాజకీయాల కారణంగా వాళ్ళు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయటానికి నిన్న ఒక డ్రెస్ రిహార్సల్ చేసినారు. నిన్న ఆయన కన్ను పోగొట్టాలని చూసినారు, లేదా త్రుటిలో ఆయన కణిత మీద పడునుంటే ప్రాణమే పొయ్యి ఉండేది. చంద్రబాబు గత చరిత్ర అంతా కూడా హత్యా రాజకీయాల చరిత్రే. ఈ రోజున చంద్రబాబుకు పవన్ అనేటువంటి గాలి కూడా తోడైంది. ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని నిర్మూలిస్తేనే ఎన్నికలలో గెలుస్తాము అన్నటువంటి కొత్త విధానాలకు తెరలేపి నిన్న బుల్లెట్ ప్రూఫ్ బండి దిగి ఆయన టాటా చెప్తుంటే కరెంటు పోవడము, ఆ తర్వాత దాడి చేయడం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు చేపించినారు అనేది ఇంకా ఇంతకన్నా దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? నేను డాక్టర్ని, చిన్న కట్ అయితే ఆక్సిజన్ పెట్టిరి, ఐసీయూకి తీసుకుపోయిరి, ఏం జరుగుతుంది? అవే ఫోటోలు బయటికి వస్తాయి, ఏం జరుగుతుంది? ఈ డ్రామాలు నమ్మి మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు అని అయితే అనుకోకండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడితే అన్ని డ్రామాలతో మళ్ళీ మీరు ఓడిపోతారు. నాకు తెలిసి ఆడ డాక్టర్లు కూడా అదే చెప్పినట్టున్నారు. జగన్ గారికి బాగా పెద్ద గాయమైంది, 5 సంవత్సరాలు రెస్ట్ ఉండాలా అని చెప్పినారంట అక్కడ డాక్టర్లు. కాబట్టి పాపం 5 సంవత్సరాలు రెస్ట్ లో ఉంటే మా జీవితాలు బాగుపడతాయి, ఈ డ్రామాలకు ఎండ్ ఏదైతే ఉందో ఎండ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను.